అన్నీ ప్రైవేటైజ్ చేసే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషనే, టూరిజం హోటళ్ళు ప్రైవేటైజేషనే, ఎత్తిపోతల పథకాలు ప్రైవేటైజేషనే. ఏమిటి పరిస్థితి ఇంద్రనీల్ గారు, ఇది మంచిదేనా? సార్ వాళ్ళు చాలా క్లియర్ సార్, వాళ్ళేం కొత్తగా చేయట్లా. పదే పదే వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ పాలన పద్ధతే ప్రైవేటీకరణ చేయటం, ప్రభుత్వ ఆస్తులను కానీ పేదలకు సంబంధించిన వాటిని కానీ నడపలేము అని చెప్పేస్తున్నారు. అంటే ప్రజాపాలన చేత కాదు అని పదే పదే ఒప్పుకుంటూ ఉన్నారు. మీరు కానీ 1999 to 2004 కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 54 ఇన్స్టిట్యూషన్స్ని ఎయిదర్ క్లోజ్ చేయడం కానివ్వండి లేదా ప్రైవేటైజేషన్ చేయడం కానీ జరిగింది టీడీపీ హయాంలో. అదే సమయంలో ల్యాండ్స్ కూడా ఇప్పుడు మీరు ఎలా అయితే ఉర్సా కంపెనీ, అవిసా ఫుడ్స్ ఇలాంటి వాటికి డెడ్ చీప్గా 99 పైసలు ఇంకో కంపెనీ ఏదో కర్నూలు దగ్గర ఇచ్చారని వచ్చింది. సిమిలర్గా అప్పుడు కూడా మీకు ఐఎంజీ భారత్ అనే ఒక ఇన్స్టిట్యూషన్కి 800 ఎకరాలు చాలా డెడ్ చీప్గా ఇచ్చారు. సో ఓవరాల్గా వాళ్ళేమి వాళ్ళ తీరు మార్చుకోవట్లేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సినది మారాలి తప్పితే వాళ్ళు సేమ్ వేలో వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి పర్యాటక శాఖకు సంబంధించినవి అవి ఆల్రెడీ లాభాల్లో ఉన్నా కూడా నడపలేమని చెబుతున్నారు. అది మరీ ఆస్తి అంటే కదా, ఆస్తి 10,000 కోట్లు. ప్లస్ ఏంటంటే ప్రతిసారి ఏం చెప్తారు అంటే మనం ఆర్థికంగా నష్టపోతున్నాం వాటి నడపడంలో. సో నడపడంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరణకి వెళ్తున్నామని ఒక స్టాండ్ తీసుకునేవాళ్ళు. అట్లీస్ట్ సరేలే కొంతమంది అని నమ్మేవాళ్ళు. ఈసారి ఎలా ఉంది అంటే లాభాల్లో ఉన్న దాన్ని ప్రైవేటైజేషన్ చేయటం అంటే అది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే చర్యగా మనం తీసుకోవాలి. రెండోది ఎత్తిపోతల పథకాలు వీటి గురించి చూశారు కదా, అందులో చాలా క్లియర్గా ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు అంటే గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చరల్ స్టాఫ్ని, టెక్నికల్ స్టాఫ్ని వీళ్ళని వాడుకుంటాము అనే స్థాయికి వచ్చారు. ఏఈలు డిఈలు యొక్క షార్టేజ్ ఉందని చెప్తున్నారు. షార్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళని రిక్రూట్ చేయకుండా మీరు అంటే ప్రతి చోట ఒక ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ప్రయత్నం కూడా చేయకుండానే వెంటనే అంటే మాకు ఈ షార్టేజ్ ఉంది అంటే ఒక ఛాన్స్ దొరికింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 4,223 కోట్లు అయితే ఖర్చు పెడతారు. మరి ప్రైవేట్ వాళ్ళతోటి ఎందుకు అప్పచెప్పి ఎందుకు ఖర్చు పెట్టాలి నాకు అర్థం కాలేదు. అంటే అదే సార్, స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి ఇందులో, కిడ్కో ప్రో టైప్వి. లేకపోతే చూడండి డబ్బులు అంత సరిగా ఇవ్వకపోవటం వల్లే కదా డబ్బులు. దానికి కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలి అని ఏ ఉద్దేశం వచ్చినా కూడా ఫస్ట్ క్లెయిమ్ చేసేది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పెండింగ్ పెట్టింది, గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ నిధులు ఇవ్వలేదు, శాలరీలు ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు ఇవ్వగలరా లేదు చెప్పండి. ఫస్ట్ మీరు ఇవ్వలేక అంటే వీళ్ళ హయాంలో ఇవ్వలేక దాన్ని ప్రైవేటీకరణకు వెళ్తూ ప్రతి దానిని గత ప్రభుత్వం డ్యామేజ్ చేసింది అని ప్రోపగాండా. రైట్. శేఖర్ గారు, టూరిజం ఆస్తి మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, టూరిజం అంట, లిఫ్ట్ ఇరిగేషన్లు అంట, అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతే ఇంక చేసేది ఏంది అనేది కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? సంపద సృష్టిలో భాగం సార్ ఇది కూడా. సంపద సృష్టి కాకపోతే ప్రజా సంపద, ప్రభుత్వ సంపద, ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదు సార్. వాళ్ళ కార్పొరేట్ శక్తుల యొక్క సంపద సృష్టి, వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపద సృష్టి, లోకేష్ బాబు గారి యొక్క సంపద సృష్టి, దాంట్లో పావలా వాటా పవన్ కళ్యాణ్ గారి యొక్క సంపద సృష్టి సార్. సరే, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, కార్పొరేట్లకు మాత్రమే కొమ్ము కాసే ప్రభుత్వాన్ని చరిత్ర చూసుండదు సార్. ఇంద్రనీల్ గారు చెప్పినట్టు 1999 నుంచి 24 మధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిజాం షుగర్స్ దగ్గర నుంచి, ఆల్మిన్ దగ్గర నుంచి ఇలాంటి ఏదైతే ఆయన యొక్క హెరిటేజ్ డైరీ కోసం సహకార సంఘాలకు సంబంధించినటువంటి డైరీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం కానీ ప్రైవేట్ పరం చేయడం కానీ జరిగింది సార్. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మళ్ళీ వెంటనే సార్ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు సార్. విశాఖ ఉక్కుకు సంబంధించి 32 విభాగాలని తుక్కుగా అమ్మేస్తామన్నా మాట్లాడరు సార్. అదే విధంగా సార్ మొన్న ఋషికొండ భవనాలు, కొండనే బిఎంఆర్డీఏ ద్వారా అపార్ట్మెంట్ అంటే సార్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇప్పుడు మాత్రం ప్రకృతి దెబ్బతింది సార్. అదేంటో సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటే అది కూడా ప్రైవేట్ వాళ్ళకి కాదు సార్, ప్రభుత్వమే చేపడితే అందరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది, విశాఖపట్నం మొత్తానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు కూడా తపస్సుకు భంగం అవుతుంది సార్. కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని హై రైజ్ బిల్డింగ్లు కడతా ఉంటే ఏం భంగం కలగదంట సార్. ఈ రోజు ఋషికొండకి బోడిగుండి పుట్టినట్టు కాదంట సార్. ఇంత దుర్మార్గంగా ఉంటారు సార్. అది అయిపోయింది సార్, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి సార్. ఇక ఏపీ టూరిజం సార్, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ టూరిజం కి హోటల్స్ ఎక్కువగా వచ్చాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృషి సార్. బిఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి ప్లేస్లు అన్నింటిలో కూడా హరితహారం పేరుతో ఎంతో చూడముచ్చటగా మంచి బిల్డింగ్ వచ్చాయి సార్. వాటిల్లో మంచిగా వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి మళ్ళీ కట్టబెట్టండి.
ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవర్రా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనునీయులే ఉంటారు సార్, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులే ఉంటారు సార్. వాళ్ళందరికీ కారు చౌకగా కట్టబెట్టడం. ఇప్పుడు ఆల్వీళ్ళు ఎట్ట కట్టబెట్టారు భూములు సార్, సనత్ నగర్ లో ఎలా భూములు కట్టబెట్టారు సేమ్ అదే మోడ్ ఆఫ్ ఆఫర్ అంట. ఏదైతే హైటెక్ సిటీ దగ్గర ఎలా కట్టబెట్టారు సేమ్ అదే మోడ్ ఆఫ్ ఆఫర్ అంట. కట్టబెట్టేసి వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడం, వాళ్ళ యొక్క సంపదను పెంచుకోవడం, ప్రభుత్వం యొక్క సంపదని తరిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సార్. ఇక ఆఖరికి ఇరిగేషన్ సార్, మేము భయపడ్డట్టే అయింది సార్. మేము ఏదైతే భయపడ్డామో అదే జరిగింది సార్. ఈ ప్రభుత్వం ఇరిగేషన్ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది అంటే ఇంకెందుకు వీళ్ళు దిగిపోవచ్చు కదా. ఈయన కూడా దిగిపోయి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తికి పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పొచ్చు కదా సార్. ఏదైనా ప్రభుత్వానికి విద్య, వైద్యం, ఇరిగేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి సార్. విద్య, వైద్యం, రక్షణ, ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండవాటిని వాళ్ళని కూడా ఒక్కోటి ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఇక ప్రభుత్వం ఎందుకు నడపడం? ప్రభుత్వం కూడా ప్రైవేట్ పరం చేయమనండి. ఒక పక్క మెడికల్ కాలేజీలు నడపలేరు, ఒక పక్క విద్యా సంస్థలు నడపలేరు. నిన్న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది సార్, నేను చూశాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు సార్, ప్రతిష్టాత్మకమైన కాకినాడ JNTUలో సార్, అక్కడ కూడా పిల్లలు చేరే పరిస్థితి లేదంట సార్. 130-140 సీట్లు ఖాళీ ఉన్నాయి ఒక్కొక్క కాలేజ్ కి, రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సార్. అంటే ఈ ప్రభుత్వం విద్యని గాలికి వదిలేసింది, వైద్యాన్ని గాలికి వదిలేసింది, ఇరిగేషన్ ని గాలికి వదిలేసింది, పరిపాలనని గాలికి వదిలేసింది. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు సార్ ఉండటం? రైట్. ప్రజలు నవ్వుకుంటున్నారనే కనీసం ఇంగితం కూడా లేదు సార్. యూనివర్సిటీల్లో సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో సీట్లు మిగిలిపోవడం, అంటే యూనివర్సిటీ క్యాంపస్లోనే సీట్లు మిగిలిపోయినాయి. డిమాండ్ ఉంటుంది కదా. పీజీ సీట్లు అయితే ఆల్మోస్ట్ 70% పైన మిగిలిపోయినాయి సార్. అంత అసలు అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా అంటే మిగులుతే కానీ ఈ స్థాయిలో ఉండవు. అంటే ఏదన్నా అన్నోన్ కోర్సెస్ లో మిగిలిపోతాయి సార్ సీట్స్. అంతేగాని అసలు రెగ్యులర్ కోర్సుల్లో కూడా విపరీతంగా మిగిలిపోయినాయి సీట్లు. ఏది క్యాంపస్లో ఎందుకు అంటే ఏమన్నా విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని లేక డెఫినెట్లీ లోపమే కదా సార్, లోపమే. ఎందుకంటే ఫ్రీ సీట్లు గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్లు మిగిలిపోయినాయి అంటే ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల జరిగేది కాదు కదా. అవును, కరెక్టే. JNTU కాకినాడలో ECE సీట్లు మిగిలిపోయాయి సార్. అయ్యో, అది ఇంపార్టెంట్ కదా. JNTU కాకినాడ అన్నోన్ కోర్సెస్ కాదు సార్, ECE. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నడుస్తుందంటే సార్, కేవలం సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడైనటువంటి లోకేష్ గారు విద్యాశాఖ నడిపిస్తా ఉన్నారు సార్. ఆయన కేవలం ప్రచార ఆర్పాటం, సెల్ఫీలు ఇట్లా సార్, మళ్ళీ చాలా మంది చేత పొగిడించుకోవడాలు తప్పిస్తే ఎక్కడైనా సరే ప్రభుత్వ విద్య పట్ల బాధ్యత ఉందా? బాధ్యత ఉంటే ఇలా ఉండదు సార్. ఆఖరికి ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కూడా మాటికి భంగం కలిగిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకు? గీతం యూనివర్సిటీ బాగుపడాలా, వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుపడాలా, ప్రభుత్వ యూనివర్సిటీలు మాత్రం మొత్తం నిర్వీర్యం చేయాలి. ఇదే పనిగా కంకణ గడు. చివరికి యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో సార్, చూద్దాం, వేచి చూడాలి. ఈ ప్రభుత్వం దేనికైనా సిద్ధవస్తలేదు. రైట్. ప్రైవేట్ యూనివర్సిటీలు ఆల్రెడీ వచ్చేసినాయి కదా దేశవ్యాప్తంగా.